సృష్టి కేసులో డాక్టర్ నమ్రత అరెస్ట్ అక్రమ సరోగసి రాకెట్ నిర్వహణ అంటే వీళ్ళకు పిల్లలు కాకుండా ఏం చేస్తారంటే వీళ్ళు ఎట్లా అంటే పిల్లలు కాని వాళ్ళకి ఏం చేస్తారంటే రోడ్డు మీద ఖాళీగా తిరిగేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళకు 200 300 ఇచ్చేసి వాళ్ళ దగ్గర వీర్యం కలెక్ట్ చేసుకుంటారు. అది తీసుకొని స్టోరేజ్ చేస్తారు. స్టోరేజ్ చేసి మళ్ళీ వీళ్ళ దగ్గర అండాన్ని కూడా ఇప్పుడు కొంతమంది యువత లేడీస్ ఉంటారు, వాళ్ళకి ఏం చేస్తారంటే 15,000 ఇచ్చి 10-20,000 ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసుకుంటారు అండాను. ఇక్కడ నుంచి వీర్యం ఈ రెండింటిని కలిసి ఫలదీకరణ చెందించేసి ఒక దగ్గర స్టోరేజ్ చేసి పెడతారు. ఈ పిల్లలు లేని వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఇలా గర్భాశయంలో పొందుపరుస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా వీళ్ళ భర్తల దగ్గరనే వీళ్ళ దగ్గరనే తీసుకున్నాం, మీది మీకే సెట్ చేసినాం అని చెప్పేసి ముచ్చట చెప్పి వాళ్ళ గర్భం దాల్చేటట్టు చేసి వాళ్ళ దగ్గర లక్షలలో వసూలు చేస్తారు అన్నట్టు. ఇది ఏమనుకుంటున్నావు, ఇది నీ మొగందే ఇది అని మళ్ళీ ఈ పెళ్ళా అని చెప్తారు. ఇక పెళ్ళా మొగంకి ఇది నీ పెళ్ళాందే ఇది అని మళ్ళీ ఈమె చెప్తారు. ఇది ఎట్లా బయటపడ్డదంటే ఒక పిల్లగాడు పుట్టినాక కొద్ది రోజులు అయినాక ఒక బీమార్ వచ్చింది. అయితే దాన్ని టెస్టులు అన్ని బయాప్సీ అన్ని చేస్తే ఇది వంశపారంపర్యంగా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే మరి మా వంశంలో ఇవ్వనికి లేదని వాడు అంతేగా. అప్పుడు ఇవేమో నీదే, ఇది నీ వీర్యమే, నీ పెళ్ళాందే ఈ అండం అని చెప్పింది. చెప్పేసరికి వాడు DNA చేస్తే సంబంధం లేదని చెప్పారు. పిల్లలు మీకు సంబంధం కాదు, ఈ పిల్లలకు సంబంధం లేదన్నాక అప్పుడు ఈ దుకాణాలు బయటపడ్డాయి. దాదాపు కూడా అన్ని 90% దవాఖానాలలో ఇదే ఉన్నది. ఇది పెద్ద మాఫియానే. అయితే ఇది ఫస్ట్ గుజరాత్లో ఉండే. వీర్యం అమ్ముకునేటోడు ఒకడు, డిగ్రీ చదివినోనికి ఒక రేటు, PG చేసినోనికి ఒక రేటు, సైంటిస్ట్ ఒక రేటు, వీర్యం అమ్మితే అది కూడా రేట్లు ఉంటాయి. దాంట్లో అంగట్ల సరుకు అయింది ఇట్లా 5,000 10,000 15,000 50,000 ₹1,00,000 సైంటిస్ట్ ఒక రేటు, ఇవన్నీ చేసిరు. ఆ కల్చర్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కూడా దాదాపు హాస్పిటల్లో నేను కూడా కొన్నిట్లలో చూసిన. మరి సరిపోయిన పడదు ఆ శిక్ష? పడుతుంది, ఎందుకు పడదు? PMLA ప్రీ మనీ లాండరింగ్ యాక్ట్ ఉంటుంది, చట్టం కింద వాళ్ళు కూడా అరెస్ట్ చేసిరు. PMLA చట్టం కింద అంటే ఇక లక్షల ట్రాన్సాక్షన్ ఉన్నాయి, కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఉన్నది కాబట్టి వాళ్ళు దిగిరు. ఈడీ కూడా దిగింది. ఇక వాళ్ళు దిగిరు అంటే ఖచ్చితంగా ఇక ఉంటుంది.